అసలు ఈ ఎపిలెప్సీ అనేది ఎందుకు వస్తుందో తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్లో వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ ఉన్నప్పుడు సడన్గా షార్ట్ సర్క్యూట్ అవుతుంది. అలానే బ్రెయిన్లో కరెంట్ తేడా రావడం వల్ల, లేదంటే కరెంట్ ఎక్కువ డిశ్చార్జ్ అవ్వడం వల్ల ఇలా ఫిట్స్ రూపంలో బయటపడుతుంది. ఎపిలెప్సీ ఉన్న వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు ఈ చిన్న చిన్న చిట్కాలతో. మోస్ట్ ఇంపార్టెంట్, ఒక్క డోసు కూడా మిస్ అవ్వకుండా రెగ్యులర్గా టాబ్లెట్స్ అనేది వేసుకోవాలి. సెకండ్, స్లీప్. 7 to 8 hours కంటిన్యూస్ స్లీప్ అనేది ఉండాలి. మనం టాబ్లెట్ వాడినా కానీ ఆల్కహాల్ తీసుకుంటే ఫిట్స్ అనేవి వచ్చే అవకాశాలు ఉంటాయి. స్ట్రెస్ మేనేజ్మెంట్, దీనికి యోగా, మెడిటేషన్, సింపుల్ ఎక్సర్సైజ్ అనేది చేసుకోవాలి. మనం బయటికి వెళ్ళినప్పుడు హైట్స్, ఫైర్ అండ్ వాటర్ వీటి దగ్గర జాగ్రత్తగా ఉండాలి. మోస్ట్ ఇంపార్టెంట్, ఫిట్స్ ఉన్న వాళ్ళు డ్రైవింగ్ చేయొచ్చా లేదా, ఇది మీ న్యూరో ఫిజిషియన్ డిసైడ్ చేస్తారు. వాళ్ళు కన్సెంట్ ఇచ్చిన తర్వాత మీరు డ్రైవింగ్ అనేది రెజ్యూమ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ లాస్ట్ 2 things మోస్ట్ ఇంపార్టెంట్. ఒకటి, ఫ్యామిలీ ఎడ్యుకేషన్, అంటే ఫ్యామిలీకి తెలిసి ఉండాలి అసలు ఫిట్స్ అంటే ఏంటి, మన పేషెంట్కి ఎందుకు వస్తున్నాయి అనే అవగాహన ఉండాలి, మిస్లీడ్ చేయొద్దు. 2, పేషెంట్ మానసికంగా స్ట్రాంగ్ ఉండాలి, దీన్ని ఎదుర్కొంటాననే ధైర్యంతో ఉండాలి. ఎపిలెప్సీ లేదా ఫిట్స్ ఉన్న వాళ్ళు కన్సల్ట్ అవ్వండి. డాక్టర్ ఆనంద్ కర్ణం, న్యూరో ఫిజిషియన్. స్టే హెల్దీ, స్టే ఆనంద్.